Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెసెంట్లీ మార్కెట్ రిలేటెడ్గా కొన్ని బిగ్ అప్డేట్స్ అయితే ఉంది అండ్ ఆ అప్డేట్స్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు మీరు చూసినట్టయితే మన ఇండియన్ మార్కెట్లో స్లైట్లీ ఫాల్ అయితే కనపడింది. అండ్ ఇందులో మన ఇండియన్ మార్కెట్ ఎందుకు పడిందంటే దీని వెనుక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందండి. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ట్రంప్ సేస్ ఎనీ కంట్రీ డూయింగ్ బిజినెస్ విత్ ఇరాన్ విల్ ఫేస్ 25% టారిఫ్. సో ట్రంప్ గారేమో నిన్న నైట్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. అదేంటంటే ఏదైనా కంట్రీ ఇరాన్తో ప్రెజెంట్లీ బిజినెస్ చేసింది అనుకోండి, ఆ కంట్రీ మీద యూఎస్ వచ్చేసి 25% టారిఫ్ అయితే ఇంపోజ్ చేస్తుందంట. అండ్ ఎందుకు ట్రంప్ గారు ఈ డిసిజన్ తీసుకున్నారంటే మీ అందరు తెలుసు, ఇరాన్లో ఇప్పుడు ప్రెజెంట్లీ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అయితే నడుస్తుంది అండ్ చాలామంది చచ్చిపోతున్నారండి. సో ఇప్పుడు దాన్ని సేవ్ చేయడానికి అండ్ ఓవరాల్ మాట్లాడితే మీకు ట్రంప్ గారి థింకింగ్ మీకు తెలిసిందే అండి. సో ట్రంప్ గారు వచ్చేసి చూడండి ఇరాన్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూశారనుకోండి ఇండియాకు కూడా టాప్ 5 కంట్రీస్లో అయితే వస్తుందండి. వీరు ఇక్కడ చూపిస్తానండి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి చైనా ఉందండి. చైనా వచ్చేసి హ్యూజ్ బిజినెస్ అయితే చేస్తుందండి మన ఇరాన్తో. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఏది ఉందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. థర్డ్ ప్లేస్లో టర్కీ ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉందండి. అండ్ ఇండియాది మీరు టోటల్ అమౌంట్ చూశారనుకోండి, ఇండియాది టోటల్ అమౌంట్ మీరు ట్రేడింగ్ వైజ్ బిజినెస్ వైజ్ చూశారనుకోండి, ఇండియాది ఇక్కడ మీకు చూపిస్తానండి. యాజ్ ఆఫ్ నౌ ఇండియా వచ్చేసి మెయిన్లీ ఎక్స్పోర్ట్ చేస్తుందండి. ఇంపోర్ట్ వచ్చేసి తక్కువ ఉందండి, మెయిన్లీ ఎక్స్పోర్ట్ అయితే చేస్తుందండి. అండ్ మీరు ఇక్కడ చూశారనుకోండి వాల్యూ వచ్చేసి అరౌండ్ $1.64 to $1.7 బిలియన్ అయితే ఉంది. సో ఇప్పుడు ట్రంప్ గారు వచ్చేసి మెయిన్లీ ఇంపోజ్ చేస్తున్నారు కదా, ఏదైనా కంట్రీ ఇరాన్తో బిజినెస్ చేస్తే వాళ్ళ మీద 25% టారిఫ్ ఇంపోజ్ చేస్తుందని. సో ఇండియా వచ్చేసి 2020 వరకు చూసామనుకోండి, 2025 వరకు $1.68 బిలియన్ ట్రేడింగ్ అయితే చేస్తుందండి విత్ అన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ $1.24 బిలియన్ అండ్ ఇంపోర్ట్ వచ్చేసి జస్ట్ $0.44 బిలియన్ అయితే ఉంది. అండ్ మెయిన్లీ ఎక్స్పోర్ట్ ఏమేమి చేస్తుందంటే కెమికల్స్ లైక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్రూట్స్, నట్స్ అండ్ మినరల్ ఫ్యూల్స్ అండి. అండ్ సపోజ్ ఇండియా మీద 25% టారిఫ్ ఇంపోజ్ అయిపోయింది అనుకోండి, సపోజ్ ఇండియా వినలేదు ట్రంప్ గారి మాట అండ్ ఇండియా వచ్చేసి ఇరాన్తో ఆ బిజినెస్ చేయడం అలానే కంటిన్యూ చేసింది అనుకోండి, ఏమవుతుంది మీ అందరు తెలుసు. ముందు నుంచి మన ఇండియా మీద యూఎస్ వచ్చేసి టారిఫ్ అయితే ఇంపోజ్ చేసింది. అండ్ ఇప్పుడు మళ్ళీ 25% టారిఫ్ ఇంపోజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది అంటే మీకు తెలుసు ఇండియా వచ్చేసి యూఎస్ నుంచి ఒక బిగ్ బిజినెస్ అయితే చేస్తుందండి. సో యూఎస్లో ఇండియన్ ప్రొడక్ట్ కాస్ట్ నుంచి అది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఓవరాల్ ఇండియా మీద ఒక బిగ్ ఇంపాక్ట్ పడుతుంది, అది కూడా నెగిటివ్ సైడ్లో. అండ్ అగైన్ మన యూఎస్డి వచ్చేసి అప్రిషియేట్ అవుతుంది, ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అవుతుందండి. అండ్ ఎకనామీ మీద ఒక ఇంపాక్ట్ అయితే కనపడుతుంది అండి, అది నెగిటివ్ సైడ్లో. సో ఇది ఒక ఇండియా మీద కూడా ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే అవ్వబోతుందండి సపోజ్ ఇండియా కంటిన్యూ చేసింది అనుకోండి ఇరాన్తో ట్రేడింగ్ చేయడం. సో ఇప్పుడు మనం చూడాలండి ఇండియా ఏం రెస్పాన్స్ అవుతుంది దీని మీద. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏముందంటే మీకు చెప్పాను కదా, నిన్న అప్డేట్ వచ్చింది యాజ్ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా ప్రెజెంట్లీ ఈయన ఏమన్నారు, నెక్స్ట్ కాల్ వచ్చేసి రిలేటెడ్ టు ట్రేడింగ్ January 13 రోజు అయితే అవ్వబోతుంది. సో ఈరోజు January 13. సో చాలామంది టైం రిలేటెడ్గా అడుగుతున్నారండి. యాజ్ ఆఫ్ నా అఫీషియల్ టైం అయితే ఏం అనౌన్స్మెంట్ కాలేదండి. ఇండియా చెప్పలేదు, యూఎస్ చెప్పలేదు. అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలేటెడ్గా ఈరోజు అవుతుందని చెప్పారు, బట్ టైంకి అయితే ఏం అప్డేట్ చేయలేదు. సో మోస్ట్లీ నేను అనుకుంటున్నాను నైట్ అయితే ఈ అప్డేట్ రావచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే చూడండి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ January 15 రోజు క్లోజ్ ఉంటుందండి. ఈరోజు January 13, రేపు 14, ఎల్లుండి రోజు క్లోజ్ ఉంటుందండి ఆన్ అకౌంట్ ఆఫ్ మున్సిపల్ ఎలక్షన్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో లోకల్ ఎలక్షన్స్ అయితే జరగబోతుంది రిలేటెడ్ టు మున్సిపల్ ఎలక్షన్స్. సో దాని రిలేటెడ్గా January 15 రోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే క్లోజ్ ఉంటుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో దీన్ని బట్టి మీరేమో మీ ట్రేడింగ్ లేదా ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి దాన్ని అయితే మీరు అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ మీద ఉంది. నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత దీన్ని Q4 రిజల్ట్ డిక్లేర్ అయింది, Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ Q3 రిజల్ట్ చూశారనుకోండి ఎలా ఉందంటే సేల్స్ క్వార్టర్ బేసిస్లో రైజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ Q1 బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి Q3లో 4082 crore, ప్రీవియస్ క్వార్టర్ 4236 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 4595 crore. సో ఎక్స్పెక్టెడ్ కైనా బిలో నెట్ ప్రాఫిట్ అయితే వచ్చిందండి. అండ్ మెయిన్లీ ఎందుకు నెట్ ప్రాఫిట్ Q1 బేసిస్ Y1 Y బేసిస్లో పడిందంటే అదర్ ఇన్కమ్ ఇక్కడ మీరు చూశారనుకోండి ఈ క్వార్టర్
త్రీలో అదర్ ఇన్కమ్ నుంచి 571 crore ఓవరాల్ ఎక్సెప్షనల్ లాస్ వచ్చిందండి. అందుకే నెట్ ప్రాఫిట్ అయితే పడింది. బట్ ఓవరాల్ రిజల్ట్ రిలేటెడ్గా మాట్లాడితే బాగానే ఉండేదండి. మార్జిన్స్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 1% ఫాల్ అయింది. బట్ బ్రోకరేజెస్ వచ్చేసి బుల్లిష్ రేటింగ్, బేరిష్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అండ్ మీరు చూడొచ్చండి, హెచ్సిఎల్ టెక్నాలజీ వాళ్ళేమో Q3 రిజల్ట్ డిక్లేర్ చేశారు కదా, దాంతోపాటు ఏమో 12 రూపీస్ డివిడెండ్ కూడా ఇచ్చారండి. అండ్ ఇప్పుడు బేరిష్ రేటింగ్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రోకరేజెస్ వచ్చేసి హోల్డ్ టు రెడ్యూస్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. సిఎల్ఎస్ఏ వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 1661 రూపీస్. అండ్ అదే ఇక్కడ మీరు చూడొచ్చు, కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళేమో రెడ్యూస్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 1680 రూపీస్. సో బ్రోకరేజెస్ రెడ్యూస్ టు న్యూట్రల్ రేటింగ్ అయితే ఇస్తున్నారు కదా, అందుకే స్టాక్ వచ్చేసి ఈరోజు ఫ్లాట్లో క్లోజ్ అయింది మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ టీసీఎస్ మీద ఉంది. సో టీసీఎస్ కూడా నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 4 PMకి Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. Q3 రిజల్ట్ ఎలా ఉండేదంటే చూడండి, సేల్స్ క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి చూడండి ఎక్స్పెక్టెడ్ కైనా బిలో వచ్చిందండి. ఎందుకు వచ్చింది? సేమ్ అండి, ఎక్సెప్షనల్ ఐటెంలో మనకు లాస్ అయితే కనపడింది. అందుకే క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్లో నెట్ ప్రాఫిట్ పడింది. బట్ మీ మార్జిన్ చూసి అనుకోండి, క్యూ ఆన్ క్యూ బేసిస్లో ఫ్లాట్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఫ్లాట్ ఉంది. బట్ హెచ్సిఎల్ టెక్నాలజీ ఏంది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో పడింది. బట్ ఇక్కడ చూడండి, క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్ 27% వరకు అయితే మార్జిన్ ఉంది. సో రిజల్ట్ వచ్చేసి బాగానే ఉంది. అండ్ వీళ్ళు వచ్చేసి పర్ షేర్ మీద డివిడెండ్ డిక్లేర్ చేశారు. అమౌంట్ వచ్చేసి 57 రూపీస్ అండి. దీంట్లో ఇంటరిమ్ డివిడెంట్ అమౌంట్ వచ్చేసి 11 రూపీస్ ఉంది, స్పెషల్ డివిడెంట్ అమౌంట్ వచ్చేసి 46 రూపీస్ ఉంది. సో టోటల్ 57 రూపీస్ వీళ్ళేమో డివిడెంట్ అయితే డిక్లేర్ చేశారు. దీని ఎక్స్ డేట్ 16th Jan అండి. సో 16th Jan కన్నా బిఫోర్ ఎవరి పోర్ట్ఫోలియోలోనైనా టీసీఎస్ షేర్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చేసి 57 రూపీస్ డివిడెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో 15th Jan మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. సో రేపు లాస్ట్ డేట్ అండి. సో రేపు వరకు ఎవరి పోర్ట్ఫోలియో అయినా టీసీఎస్ షేర్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చేసి ఈ 57 రూపీస్ డివిడెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ డేట్ మనకు ప్రైస్లో అడ్జస్ట్మెంట్ అయితే కనపడుతుందండి. అంటే స్టాక్ 57 రూపీస్ డిస్కౌంట్లో అయితే ఓపెన్ అవుతుందండి ఎక్స్ డేట్ రోజు, అది కూడా 16th January రోజు. నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే బ్రోకరేజెస్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, కొన్ని బ్రోకరేజెస్ ఏమో 50% కూడా అప్సైడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు టార్గెట్ చూపిస్తానండి బ్రోకరేజెస్కి. అండ్ ఇక్కడ చూడండి, మ్యాక్రీ వాళ్ళేమో హైయెస్ట్ టార్గెట్ ఇస్తున్నారు, కరెంట్ ప్రైస్ నుంచి 48% ది అప్సైడ్ విత్ టార్గెట్ ఆఫ్ 4810 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 3675 రూపీస్. అండ్ ఇక్కడ చూడండి, సిటీ వాళ్ళు వచ్చేసి సెల్లింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 3020 రూపీస్. సో డౌన్ గేట్ రేటింగ్ ఇస్తున్నారు. నోమురా వాళ్ళేమో న్యూట్రల్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 3300 రూపీస్. హెచ్ఎస్బిసి వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 3450 రూపీస్. సో 51 అనలిస్ట్ ఏమో స్టాక్ని కవర్ చేశారు. దాంట్లో మెజారిటీ 35 అనలిస్ట్ ఏమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు, 12 వచ్చేసి హోల్డ్ రేటింగ్ అండ్ రిమైనింగ్ 4 వచ్చేసి సెల్లింగ్ రేటింగ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మోతిలాల్ ఓస్వాల్ ఏమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 4400 రూపీస్. చాయిస్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 3050 రూపీస్. సో మీరు ఎవరైనా టీసీఎస్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ అప్డేట్స్ అయితే మీరు నోట్ చేయొచ్చు. అండ్ టీసీఎస్ వచ్చేసి లాంగ్ టర్మ్ కంపెనీ అండి, 4 to 5 years ఉంటే డెఫినెట్గా ఈ కంపెనీ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద ఉంది. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు మీకు చెప్పాం కదా ప్రీవియస్లీ 1:5 రేషియో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేశారు. దాని ఎక్స్ డేట్ 14th January అండి. సో ఈ రోజు వరకు ఎవరి పోర్ట్ఫోలియోలో అయినా కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చేసి 1:5 రేషియో స్టాక్ స్ప్లిట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ రేపు ఈ స్టాక్ అరౌండ్ 90% వరకు అయితే అడ్జస్ట్ అవుతుందండి. సో రేపు మీరు సపోజ్ ఈ స్టాక్ని కొన్నారనుకోండి, మీరైతే స్టాక్ స్ప్లిట్కి వెళ్తే ఎలిజిబుల్ కారు. ఈ రోజు వరకు కొన్ని ఉంటే రేపు స్టాక్లో మనకు స్టాక్ స్ప్లిట్ అయితే కనపడుతుందండి. అండ్ ఈ రోజు వరకు ఎవరి పోర్ట్ఫోలియో అయినా కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ ఉందనుకోండి, వాళ్ళేమో ఈ స్టాక్ స్ప్లిట్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు కోటక్ మహీంద్రా బ్యాంక్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే ఎస్ బ్యాంక్ మీద ఉంది. సో ఎస్ బ్యాంక్ స్టాక్ మీరు చూసినట్టయితే పడిందండి. అండ్ ఇప్పుడు ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా చాలా మంది కమెంట్ సెక్షన్ అయితే అడుగుతున్నారు. సో బ్రోకరేజెస్ ఏమో ఇక్కడ చూడండి రేటింగ్ అయితే షేర్ చేశారండి. సో బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే యాజ్ ఆఫ్ నౌ స్టాక్ ఇక్కడ చూసినారనుకోండి, రెసిస్టెంట్ 24 to 24.5 రూపీస్ ఉంది. ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే స్టాక్ వచ్చేసి 25.5 to 26 రూపీస్ వరకు రీచ్ అవ్వచ్చు. డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి 21.5 రూపీస్. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, స్టాక్ వచ్చేసి డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 19 రూపీస్ వరకు కూడా పడవచ్చు. సో 19 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి విత్ నియర్ టర్మ్ టు షార్ట్ టర్మ్ టార్గెట్ ఆఫ్ 25 to 26 రూపీస్. అండ్ Q3 డేట్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది మన ఎస్ బ్యాంక్ది. అండ్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అంటే ఈ వీక్ స్టార్టెడ్ రోజు అయితే ఎస్ బ్యాంక్ది Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే
అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ బిగ్ అప్డేట్, ఎటర్నల్ అదే జొమాటో మీద ఉంది. ఈరోజు చూసినట్టయితే స్టాక్ మోర్ దెన్ 3% వరకు గెయిన్ అయింది. సో ఎందుకు గెయిన్ అయిందంటే రీసెంట్లీ చూడండి, నిన్న ఎటర్నల్ది Q3 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే అప్డేట్ అయింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఫెబ్ మంత్లో నెక్స్ట్ మంత్ ఎంఎస్సిఐది రెజిగ్ అవుతుంది కదా, సో దాంట్లో మనము ఎటర్నల్ది ఎంఎస్సిఐలో వెయిటేజ్ అయితే మనం ఇంక్రీజ్ అవ్వడం చూడొచ్చండి. సో వెయిటేజ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఆబ్వియస్లీ ఏమవుతుంది, మనకు ఇన్ఫ్లో అయితే కనపడుతుందండి. సో ఎంఎస్సిఐ రివ్యూలో అండ్ సపోజ్ వెయిటేజ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, మనకు $390 million అయితే మనము ఎటర్నల్లో ఇన్ఫ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లేటెస్ట్ ఇక్కడ మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూశారనుకోండి, ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉంది, ప్రమోటర్ దగ్గర మీరు చూశారనుకోండి 0%, ప్రమోటర్ దగ్గర ఏం హోల్డింగ్ లేదు. మన మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 26% హోల్డింగ్ ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఇక్కడ చూడండి ప్రతి క్వార్టర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎఫ్ఐ హోల్డింగ్ ప్రెసెంట్లీ 36.24% ఉంది. మంత్ ఆన్ మంత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో చూడండి ఎఫ్ఐ హోల్డింగ్ ఏమో డ్రాప్ అయింది. అరౌండ్ ఎంత పర్సెంట్ డ్రాప్ అయింది మనం చెప్పొచ్చు అండి, 2.7 to 2.9% వరకు అయితే డ్రాప్ అయింది. పబ్లిక్ హోల్డింగ్ చూశారనుకోండి ప్రెసెంట్లీ 25.47% అయితే పబ్లిక్ హోల్డింగ్ ఉందండి. సో మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఎఫ్ఐ హోల్డింగ్ డిక్రీజ్ అవుతుంది. బట్ మీకు తెలుసు లాస్ట్ 3 quarters నుంచి ఎఫ్ఐస్ మన ఇండియన్ మార్కెట్ నుంచి కంటిన్యూస్లీ ఎగ్జిట్ అయితే అవుతున్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఇక్కడ మీరు చూడండి, మన బ్రోకరేజెస్ లైక్ హెచ్ఎస్బీసీ వాళ్ళేమో టార్గెట్ వచ్చేసి 350 రూపీస్ ఇస్తున్నారు. జేఎం ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి 400 రూపీస్ టార్గెట్ అయితే ఇస్తున్నారు. అండ్ మెజారిటీ బ్రోకరేజెస్ చూడండి 33 అనలిస్ట్లో 29 అనలిస్ట్ ఏమో బాయింగ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారండి మన ఎటర్నల్ అదే జొమాటోది. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. సో ఈ రోజు భారత్ కోకింగ్ కోల్ది లాస్ట్ డేట్ జిఎంపీ వచ్చేసి 46.52% ఉందండి. అండ్ ఈ రోజు చూడండి అమ్మీగి మీడియా ల్యాబ్స్ అయిపోయి మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అయింది, జిఎంపీ 4% నడుస్తుందండి. సో అమ్మీగి మీడియాలో మీరు ఎవరైనా జస్ట్ లిస్టింగ్ కోసం మీరు ఎవరైనా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే నేను మీకు అవాయిడ్ అయితే చేయమంటాను. అండ్ భారత్ కోకింగ్ కోల్ది 46% జిఎంపీ నడుస్తుంది. యాజ్ ఆఫ్ నో నేను వీడియో చేస్తున్నాను కదా, టోటల్ సబ్స్క్రిప్షన్ 56 టైం అయింది. అండ్ షేర్ హోల్డర్ కోటాలోనే 67 టైమ్స్ అయిందండి. రీటైల్ కేటగిరీలో 37 టైం అయింది. సో మీకు చెప్పానండి నిన్నటి వీడియోలోని షేర్ హోల్డర్ కోటాలో ఎక్కువ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో రీటైల్ కోటాలో అరౌండ్ 50 టైమ్స్ to 55 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అవ్వచ్చు అండి. ఇప్పుడైతే నేను ప్రెసెంట్లీ వీడియో చేస్తున్నాను కదా, ఇంకా ఇది అయితే ఓపెన్ ఉంటుందండి నెక్స్ట్ 1 to 2 hours. సో మోస్ట్లీ ఇది వచ్చేసి 50 టైమ్స్ అయితే రీటైల్ కేటగిరీది సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ ఇదైతే ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అండ్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే ప్రీవియస్లీ బీసీసీఎల్ అంటే భారత్ కోకింగ్ కోల్ ఐపీఓది లిస్టింగ్ వచ్చేసి ఏముండేదంటే ఇక మీ స్కీమ్ మీద చూడొచ్చు, రేపైతే అలాట్మెంట్ వచ్చేస్తుందండి. రీఫండ్ అండ్ ఎవరికైనా అలాట్మెంట్ అయితే అది వచ్చేసి January 15th వరకు అయితే సెటిల్మెంట్ అయిపోతుంది. ప్రీవియస్ లిస్టింగ్ వచ్చేసి January 16th ఉందండి. బట్ మీకు చెప్పాను కదా January 15th రోజు బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ద మహారాష్ట్ర మార్కెట్ ఏమో క్లోజ్ ఉంటుంది January 15th రోజు. సో లిస్టింగ్ వచ్చేసి పోస్ట్ పోన్ అవ్వచ్చు అండి. లిస్టింగ్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్లీ చూడండి January 19th వరకు అయితే అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అయితే మనం వెయిట్ చేయాలి. బట్ లిస్టింగ్ వచ్చేసి చూడండి January 19th వరకు అయితే ప్రెసెంట్లీ పుష్ అయితే అవ్వచ్చు, అంటే డిలే అవ్వచ్చు అండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే మీకు అప్డేట్ అయితే చేసేస్తాను. నెక్స్ట్ న్యూస్ మీషో మీద ఉంది. ఈరోజు మీషో స్టాక్ పడింది, బట్ మీషో రిలేటెడ్ గుడ్ అప్డేట్ ఏముందంటే మీషో వాళ్ళేమో ఒక సబ్సిడరీ కంపెనీని ఇంకాపరేట్ చేశారు. అండ్ ఆ సబ్సిడరీ కంపెనీ వచ్చేసి లాజిస్టిక్ బిజినెస్లో ఎంట్రీ చేయబోతుందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. బట్ నిన్న ఈ కంపెనీ రిలేటెడ్గా నేను అప్డేట్ షేర్ చేశాను కదా, బ్రోకరేజెస్ వచ్చేసి న్యూట్రల్ టు రెడ్యూస్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. బూఫా సెక్యూరిటీస్ వాళ్ళేమో న్యూట్రల్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 90 రూపీస్. జేఎం ఫైనాన్స్ వాళ్ళేమో రెడ్యూస్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 70 రూపీస్. సో దాని రిలేటెడ్గా నేను వీడియోలో క్లియర్లీ అయితే మీకు చెప్పానండి. సో మీరు ఎవరైనా మీషోలో పెట్టుబడి చేస్తుంటే ఈ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ ఆర్వీఎన్ఎల్ మీద ఉందండి. సో ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్గా చాలా మంది అడుగుతున్నారు. సో మీరు చూడండి, మీరు ఎవరైనా ఆర్వీఎన్ఎల్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే బడ్జెట్ కోసం వెయిట్ చేయండి. సో బడ్జెట్లో మనం చూడాలండి ఇండియన్ గవర్నమెంట్ ఈ రైల్వే సెక్టర్కి ఎంత అమౌంట్ అలొకేట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనం ఫ్యూచర్ స్టాక్లో రియాక్షన్ అయితే మనం చూడొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ షార్ట్ టర్మ్లో మనకు వాలటిలిటీ అయితే కనపడచ్చండి. అండ్ ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఎంచొచ్చండి. అండ్ సపోజ్ బడ్జెట్ మంచిగా వచ్చింది అనుకోండి, మనం ఈ స్టాక్లో అరౌండ్ 400 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే వేదాంత మీద ఉంది. సో వేదాంత స్టాక్ ఈరోజు పడిందండి, బట్ వేదాంతది బ్రోకరేజెస్ ఏమో రేటింగ్ అయితే షేర్ చేశారు. ఇక్కడ మీరు చూడండి కరెంట్ ప్రైస్లో మీరు ఎవరైనా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే పెట్టుబడి చేయొచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి 680 రూపీస్ అయితే అనలిస్ట్ అండ్ బ్రోకరేజెస్ అయితే షేర్ చేస్తున్నారండి. అండ్ జస్ట్ ఫ్యూ డేస్ ఎగో మనకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏమొచ్చిందంటే మనకు అప్రూవల్ అయితే దొరికింది కదా రిలేటెడ్ టు డీమర్జర్. అది ఇక్కడ మీరు చూడొచ్చు, వేదాంత డీమర్జర్ అడ్వాన్స్ అస్ ఎన్సీఎల్టీ అప్రూవ్స్ పవర్ బిజినెస్ సపరేషన్ అండి. సో ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే అప్రూవల్ ఇచ్చేసింది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద ఉంది. సో మీరు ఎవరైనా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్లో పెట్టుబడి చేస్తుంటే ఫైనల్లీ Q3 డేట్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది. జనవరి 15th రోజు మన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ది Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. సో ఇప్పుడు Q3 రిజల్ట్ ఇదే డో డిక్లేర్ అవుతుంది అంటే ఎస్ అండి, ఎందుకంటే మార్కెట్ క్లోజ్ ఉంటుందండి, బట్ రిజల్ట్ యాజ్ ఆఫ్ నో డిక్లేర్ అయిపోతుంది. సో జనవరి 15th రోజు మనకు జియో ఫైనాన్షియల్ Q3 రిజల్ట్ డిక్లేర్ అవుతుంది. డిక్లేర్ అవగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను. అండ్ జనవరి 16th రోజు మనకు స్టాక్లో రియాక్షన్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ బిగ్ అప్డేట్ సుజలాన్ ఎనర్జీ మీద ఉంది. సో ఈరోజు స్టాక్ వచ్చేసి పడింది అండ్ 50 రూపీస్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉండేదండి, దాని బ్రేక్ అయ్యి స్టాక్ వచ్చేసి కిందకి పడిపోయింది. సో స్టాక్ వచ్చేసి ఫ్యూచర్లో ఇంకా పడే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే యాజ్ ఆఫ్ నౌ Q3ది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే అప్డేట్ అయిపోయిందండి. స్క్రీన్ మీద చూడొచ్చు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసి అనుకోండి, ప్రమోటర్ది క్వార్టర్ బేసిస్లో ఫ్లాట్ ఉంది. ఎఫ్ఐస్ హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది. లాస్ట్ మీరు కొన్ని మంత్స్ నుంచి చూశారనుకోండి, ఎఫ్ఐస్ మన ఇండియన్ మార్కెట్ నుంచి కంటిన్యూస్లీ ఎగ్జిట్ అవుతున్నారు. అక్టోబర్ మంత్లో అమ్మారు, నవంబర్ మంత్లో అమ్మారు, డిసెంబర్ మంత్లో అమ్మారు. ఈ 3 మంత్స్ది Q3 అయితే అవుతుందండి. సో ఎఫ్ఐస్ అమ్మారు, లైక్ మీరు చూశారు ఎటర్నల్లో. బట్ ఇక్కడ మీ సుర్లాలో చూడండి, ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది అని ఇది ఒక చాలా పాజిటివ్ సైన్ అండి. క్వార్టర్ బేసిస్లో 1.03% వరకు అయితే హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది. డిఐ హోల్డింగ్ డ్రాప్ అయింది అండ్ పబ్లిక్ హోల్డింగ్ చూడండి, అది కూడా స్లైట్లీ 0.10% వరకు అయితే డిక్రీజ్ అయింది. సో ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది. ఇది చాలా అంటే చాలా గుడ్ సైన్ అండి రిలేటెడ్ టు సుజలాన్ ఎనర్జీ. సో మీరు ఎవరైనా స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే నియర్ టర్మ్లో మనం ఇంకా వాలిటిలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ Q3 రిజల్ట్ మంచిగా వచ్చింది అనుకోండి, అప్పుడే మనం ఈ స్టాక్లో బౌన్స్ బ్యాక్ అయితే మనం చూడొచ్చండి. అండ్ మీరు ఎవరైనా ఈ సుజలాన్ ఎనర్జీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే చూడండి, స్టాక్లో మనకు ఇంకా ఫ్యూచర్లో డౌన్ టర్న్ అయితే కనపడచ్చండి. డౌన్ ట్రెండ్ అండ్ వాలిటిలిటీ అయితే ఉంది. ఫండమెంటల్స్ బాగానే ఉంది. ఆర్డర్ బుక్ కూడా ప్రెసెంట్లీ హైయెస్ట్ అయితే ఉందండి, 6.2 GW. సో అనలిస్ట్ కూడా ఇప్పుడైతే బ్రోకరేజెస్ కూడా అనలిస్ట్ ఏమో ప్రీవియస్లీ కూడా ఒక మంచి రేటింగ్ ఇచ్చాను, అదే రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూడాలంటే ఫ్యూచర్ది Q3 రిజల్ట్ ఎలా వస్తుంది. సో Q3 రిజల్ట్ సుజలాన్ ఫేవర్లో వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మనం సుజలాన్ స్టాక్లో ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయితే మనం చూడొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే లాంగ్ టర్మ్ కోసం అయితే మీ కంపెనీ స్టాక్ని అయితే మీరు ఉంచొచ్చండి. అండ్ ఇదే అప్డేట్ ఉంది. అండ్ మీకు ఏదైనా కంపెనీ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆ కంపెనీ పేరు అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసి మీకు డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.